అక్షరాల 12 కోట్ల రూపాయలు గంగలో కలిసిపోయాయి. కట్టిన వంతెన ప్రారంభించకుండానే పేకమేడలా కుప్పకూలిపోయింది. బీహార్లోని అరారియాలో జరిగింది ఈ ఘటన. బాక్రా నదిపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. నదిలో పడిన శిథిలాలు ప్రవాహ వేగానికి క్షణాల్లో కొట్టుకుపోయాయి. కుర్సాకాంత సిక్తి మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు 12 కోట్లతో ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. అయితే బ్రిడ్జిని కనెక్ట్ చేసే రోడ్లు ఇంకా పూర్తి కాకపోవడంతో వంతెనను ప్రారంభించలేదు. దీంతో ప్రాణాపాయ నష్టం తగ్గింది. నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో వంతెన ఓవైపు ఒరిగినట్లుగా స్థానికులు గుర్తించారు. దీంతో పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అందరూ చూస్తుండగానే ఈ బ్రిడ్జ్ కుప్పకూలిపోయింది. बागरा नदी का पुल चला गया, देखिए हवा भी। నిర్మాణ సంస్థ అక్రమాల కారణంగానే బ్రిడ్జ్ కుప్పకూలిపోయిందని స్థానిక ఎమ్మెల్యే విజయ్ కుమార్ ఆరోపించారు. నాసిరకం పనుల కారణంగా కోట్ల రూపాయలు నీటిపాలైందన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. అటు స్థానికులు కూడా నిర్మాణ సంస్థ చాలా నాసిరకంగా బ్రిడ్జిని నిర్మించిందని, పిల్లర్ల దగ్గర పటిష్టమైన బేస్మెంట్ నిర్మాణం జరగలేదంటున్నారు. బ్రిడ్జ్ ప్రారంభమైన తర్వాత ఈ ప్రమాదం జరిగి ఉంటే భారీగా ప్రాణ నష్టం అయ్యేదన్నారు. గతేడాది మార్చిలోనూ బీహార్లో ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. కోసి నదిపై 984 కోట్ల వ్యయంతో నిర్మించిన బ్రిడ్జ్ ప్రారంభించకముందే కూలిపోయింది. తాజాగా ఈ ఘటన జరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు బ్రిడ్జ్ కుప్పకూలడంపై కేంద్ర రవాణా రహదారుల శాఖ మంత్రిత్వ శాఖ స్పందించింది. ఈ వంతెన నిర్మాణం తమ శాఖ చేపట్టలేదని ట్వీట్ చేశారు. బీహార్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బ్రిడ్జ్ నిర్మాణం జరిగిందని క్లారిటీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన బ్రిడ్జ్ ఇంత నాసిరకంగా ఉందా అంటూ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన కొన్ని పోస్టులపై ఆయన స్పష్టతనిచ్చారు.